అసలు ఈ సినిమా సంబంధించి ఏం జరుగుతుంది అని ఎన్టీఆర్ అభిమానులే తలలో బద్దలు కొట్టుకుంటున్నారు, జుట్టు పీక్కుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే లేటెస్ట్గా ఈ సినిమాలో తాను చేయట్లేదని చెప్పేసి మలయాళ స్టార్ యాక్టర్ అయినటువంటి టొవినో థామస్ ప్రకటించాడు. ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ అనేవి తనకి సెట్ కాకపోవటం వల్లే తను ఆ సినిమా చేయట్లేదని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. నేను సంవత్సరానికి ఒక సినిమా చేయలేను, ఆ ప్లేస్లో నేను 3 సినిమాలు చేసుకోగలను, నాకు అలా ఆఫర్లు ఉన్నాయి నా మలయాళ చిత్రసీమలో, కాబట్టే డ్రాగన్ సినిమాలో చేయట్లేదని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేశాడు. సో ఇలా అంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఏదైతే టొవినో థామస్ చెప్పాడో అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ పాయింట్ లాగా మారింది. ఎప్పుడో 2024 ఆగస్టులో ప్రారంభమైనటువంటి అనౌన్స్మెంట్ జరిగినటువంటి సినిమా ఇది. ఆ తర్వాత ఒక షెడ్యూల్ జూనియర్ ఎన్టీఆర్ లేకుండా స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే 2025 అయిపోయింది, 2026లో ఒక క్వార్టర్ కూడా అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు 50% షూట్ కూడా పూర్తి కాలేదు. మరి టొవినో థామస్ తప్పుకున్నటువంటి క్యారెక్టర్ని ఎవరు చేస్తున్నారో ఇంతవరకు తెలియట్లా. ఇంకా కొత్త యాక్టర్లు ఇంకా రావాల్సి ఉంది. ఎప్పుడు వస్తారు వాళ్ళంతా?